వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్స్ లో ముందుగా హెడ్లైన్స్. కియా మరో ముందడుగు, పోలీస్ క్యాంటీన్లలో అమ్మకాలు. కాంగ్రెస్ ను ఖాళీ చేస్తాం, ఖతం చేస్తాం, కారు కూతరుగా మారిన కారు నేతల మాటలు. నష్టాల్లో బడా హీరో సినిమా, టిఫిన్ ఖర్చులు కూడా రాని కలెక్షన్లు. టీ20 వరల్డ్ కప్ 2024 సెమీస్ లో భారత్ పక్కా ప్లానింగ్ తో దూసుకుపోతున్న టీమిండియా. యాక్షన్ షురూ చేసిన మినిస్టర్ సాబ్, ప్రజా దర్బార్లో జనసేనాని. దేశంలో అత్యధిక కార్లను విక్రయిస్తున్న టాప్ 5 కంపెనీల్లో కియా ఇండియాకు చోటు దక్కించుకుంది. కియా ఇండియా తన ఫేమస్ వాహనాల అమ్మకాలను పెంచడానికి కేంద్రీయ పోలీస్ కళ్యాణ్ భండార్తో ఒప్పందం కుదుర్చుకుంది. కియా ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకం కింద పారామిలిటరీ పోలీస్ సిబ్బందికి ప్రత్యేక ప్రయోజనాలు అందించనుంది. ఈ భాగస్వామ్యం కింద కియా తన మాస్ సెగ్మెంట్ ఉత్పత్తులను అంటే సెల్టోస్, సోనెట్, కెరెన్స్లను క్యాంటీన్లో యాక్టివ్ రిటైర్డ్ పోలీస్ సిబ్బంది కుటుంబాల కోసం విక్రయిస్తోంది. ఇందులో పారామిలిటరీ బలగాల రాష్ట్ర కేంద్ర పోలీసు సిబ్బంది, హోంశాఖ ఉద్యోగులు ప్రత్యేక ధరలకు కియా కార్లను కొనుగోలు చేయవచ్చు. కియా కార్లు అవుట్లుక్, ఇంటీరియర్ డిజైన్, పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, కనెక్ట్ చేయబడిన కారు వంటి స్మార్ట్ టెక్నాలజీలు, కంఫర్ట్ సంబంధిత ఫీచర్లకు ఫేమస్ అయ్యాయి. అన్ని కియా ఉత్పత్తులు సెగ్మెంట్ లీడర్లు, ఇన్నోవేటర్లు కేంద్రీయ పోలీస్ కళ్యాణ్ భండార్ కింద 119 మాస్టర్ క్యాంటీన్లు, 1900 లింక్ క్యాంటీన్లు అందుబాటులో ఉంటాయి. కాంగ్రెస్ ను ఖాళీ చేస్తాం, ఖతం చేస్తాం, ఇవన్నీ కాదు, ఆ పార్టీని బొంద తీసి పాతరేస్తాం, ఇవన్నీ గతంలో సీఎంగా ఉన్న కేసీఆర్ నోట్ల నుంచి ఊడిపడిన ఆనిముత్యాలు. సీన్ కట్ చేస్తే ఏమైంది, కంప్లీట్గా రివర్స్ అయినట్టు సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే టైర్లు పంక్చర్ అయి ఇంజన్ బోరుకు వచ్చిన కారు పార్టీ షెడ్డుకు చేరింది. కానీ ఉన్న అరకుర నేతలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. చూడటం కాదు, బీఆర్ఎస్ లో అత్యంత కీలకమైన నేత, మాజీ స్పీకర్ ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇది నిజంగా బీఆర్ఎస్ పార్టీకి మామూలు దెబ్బ కాదు, కోరుకోలేని దెబ్బనే చెప్పాలి. అయితే కథ అప్పుడే అయిపోలేదు. ఈ సీన్ జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే మరో కీలక పరిణామం జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో బీఆర్ఎస్ ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి భేటీ అయ్యారు. ఎందుకు అంటే జానారెడ్డి పుట్టినరోజు కావడంతో ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపా అన్నారు. లక్ష్మారెడ్డి కూడా త్వరలోనే కాంగ్రెస్లో చేరేందుకు రెడీ అయ్యారనే వార్త రాజకీయ నేతల చెవుల్లో చక్కర్లు కొడుతుంది. ఇండస్ట్రీలో హీరోలకు విజయాపజయాలు లేకుండా ఉండవు. కొన్నిసార్లు హిట్ అందుకోవడం, కొన్నిసార్లు ఫ్లాప్లను రుచి చూడడం వారికి అలవాటే. అయితే ఎంత ఫ్లాప్ అయినా కానీ స్టార్ హీరోస్కి కలెక్షన్స్ విషయంలో మాత్రం రికార్డులు సృష్టిస్తారు. డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమా కూడా కోట్లు రాబడుతుంది. కానీ ఒక స్టార్ హీరో సినిమా మాత్రం కోట్లు కాదు కదా, లక్షలు కూడా రాబట్టలేకపోయింది. ఆ హీరో ఎవరో కాదు, అర్జున్ కపూర్. అర్జున్ కపూర్ నటించిన చిత్రం లేడీ కిల్లర్. ఈ సినిమాకు అజయ్ బెహాల్ దర్శకత్వం వహించగా అర్జున్ కపూర్ సరసన భూమి పట్నేకర్ నటించింది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా 45 కోట్లు పెట్టి నిర్మించారు. ఇక ప్రమోషన్స్ కూడా బాగానే ఖర్చు చేశారు. అవి కూడా కలుపుకుని మొత్తం 2 కోట్ల వరకు ఖర్చు చేశారట. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి డే నుంచి లెక్కేసుకున్న ఈ సినిమా టోటల్గా కేవలం 70,000 కలెక్షన్లు మాత్రమే అందుకుంది. టీ20 ప్రపంచ కప్ 2024లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా వరుస విజయాలతో ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు ఓటమి ఎరగకుండా ప్రపంచ కప్లో ముందుకు సాగుతున్న భారత్ ముందు ఇప్పుడు సూపర్ 8లో బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాల ప్రధాన సవాళ్లుగా ఉన్నాయి. గురువారం బార్బడోస్లో ఆఫ్ఘనిస్తాన్పై 47 పరుగుల విజయాన్ని అందుకోవడంతో టీ20 ప్రపంచ కప్ 2024 సూపర్ 8లో భారత్ గొప్ప శుభారంభం చేసింది. రషీద్ ఖాన్ కెప్టెన్సీలో ఆఫ్ఘనిస్తాన్ పెద్ద ముప్పుగా భావించబడింది. కానీ టీమిండియా ఈ సవాలును అద్భుతమైన రీతిలో ఎదుర్కొంది. ఈ విజయం భారత్ను సెమీఫైనల్స్కు చేరువ చేసింది. అయితే ఇంకా స్పష్టత రాలేదు. జూన్ 22న బంగ్లాదేశ్తో, జూన్ 24న ఆస్ట్రేలియాతో మ్యాచ్లు దీనిని ధృవీకరించనున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ చేతికి పవర్ వచ్చి డిప్యూటీ సీఎం, మంత్రి అయిన తర్వాత తనకి కేటాయించిన శాఖల అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తాజాగా రోడ్డుపై తనకు కనిపించిన వారి సమస్యలను తెలుసుకుని మరోసారి ప్రజల మనసును దోచుకున్నారు పవన్ కళ్యాణ్. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ తనకి కేటాయించిన శాఖలకు సంబంధించిన అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా గడుపుతున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఏ పని చేయవద్దని అధికారులను ఆదేశించారు. అధికారులకు, ఉద్యోగులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రస్తుతం ఆయన ప్రజల్లోకి వచ్చి వారి సమస్యలను తెలుసుకున్నారు. వారికి నేనున్నాను అంటూ భరోసా కల్పించారు. సత్వరమే వారి సమస్యల పరిష్కారం అయ్యేలాగా చూస్తానని హామీ ఇచ్చారు. నిన్న మధ్యాహ్నం అసెంబ్లీ నుంచి తిరిగి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన సందర్భంలో వివిధ ప్రాంతాల నుంచి తమ బాధలు చెప్పుకునేందుకు వచ్చిన వారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూశారు. వెంటనే కాన్వాయ్ ఆపి ఆఫీసు ముందు కుర్చీలు వేసుకుని బాధితులతో మాట్లాడి అర్జీలు తీసుకున్నారు. కొన్ని అర్జీలకు సంబంధించి అప్పటికప్పుడు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. అయితే జనసేన అభిమానులు, పవన్ ఫ్యాన్స్ మాత్రం మినిస్టర్ సాబ్ యాక్షన్ షురూ చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మినిస్టర్ పవన్ కళ్యాణ్ ప్రజా దర్బార్ తెరిచారంటూ జనసేన అధికారిక ట్విట్టర్ ఖాతా కూడా ఓ ప్రత్యేక వీడియోను పోస్ట్ చేసింది. ఇక ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.